కాశీపేట మండల కేంద్రంలో భీమా కోరేగాం అమరవీరుల విజయ దివాస్ వేడుకలు. మంచిర్యాల జిల్లా కాశీపేట మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఈరోజు భీమా కోరేగాం విజయ దివాస్ కార్యక్రమం నిర్వహించారు. అంబేద్కర్ యువజన సంఘం మండల కన్వీనర్ జాడి పోషం, అంబేద్కర్ సంఘ నాయకులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు భీమా కోరేగాం అమరవీరుల స్మారక స్తూప చిత్రపటానికి పూలమాల సమర్పించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా భీమా కోరేగాం అమరవీరుల జీవిత చరిత్ర, వారి త్యాగాల గురించి తుడుందెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంట సత్యం మాట్లాడుతూ, మహర్ వీరుల పోరాట చరిత్రను బహుజన వర్గాలమంతా తెలుసుకోవాలన్నారు. వారి పోరాట స్ఫూర్తితో బహుజన వర్గాలు తమ హక్కుల కోసం పోరాడాలన్నారు. సామాజిక చైతన్య వేదిక అధ్యక్షుడు పల్లె మల్లయ్య మాట్లాడుతూ, మహార్ పోరాట వీరుల చరిత్ర 1921లో బాబాసాహెబ్ అంబేద్కర్ బాహ్య ప్రపంచానికి తెలియజేశాడన్నారు. భీమా కోరేగాం విజయ స్తూపాన్ని సందర్శించి ఈ దేశ బహుజన వర్గం అంతా ప్రతి ఏటా విజయ దివాస్ జరుపుకోవాలని పిలుపునిచ్చారు. సామాజిక చైతన్య వేదిక ప్రధాన కార్యదర్శి కొమ్ముల బాపు మాట్లాడుతూ, అంటరాని కులాలకు చెందిన మహావీరుల సుమారు 500 మంది వేలాది బ్రాహ్మణ పీష్వా సైన్యాన్ని ఓడించడం ఎంతో గర్వకారణం అన్నారు. అంబేద్కర్ సంఘం మండల నాయకుడు దాసరి రాజన్న మాట్లాడుతూ, భీమా కోరేగాం అమరవీరుల విజయ దివాస్ జరుపుకోకుండా బహుజన వర్గాలు నూతన సంవత్సర సందర్భంగా మందు విందులతో జల్సాలు చేయడం విచారకరమన్నారు. ఈ కార్యక్రమంలో టీజీఎస్ ప్రధాన కార్యదర్శి గోనెల శ్రీనివాస్, సిపిఐ మండల నాయకులు పులిశంకర్, అంబేద్కర్ సంఘం మండల నాయకులు లంక లక్ష్మణ్, దాసరి రామచందర్, భవన కార్మిక సంఘం మండల నాయకులు పులేటి మదనయ్య, కుర్మ నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన కాశీపేట మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం దగ్గర మనము అంబేద్కర్ సంఘం చైతన్య వేదిక సంఘం ఆధ్వర్యంలో పూణేలో జరిగిన భీమా కోరేగాం యుద్ధంలో మరి అమరులైన వీరులకు ఆ విజయోత్సవానికి మనము శుభాకాంక్షలు తెలుపుతూ ఇలా కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. దానిలో భాగంగా ఇలా ఆ వీరులకు మరి పూలమాలలు వేసి నివాళులు అర్పించవలసిందిగా ఈరోజు జనవరి 1, 2024 భీమా కోరేగాంలో యుద్ధం చేసి అమరులైన భీమా కోరేగాం అమరులకు జోహార్లు అర్పిస్తున్నాం. అదేవిధంగా భీమా కోరేగాంకు ఒక చారిత్రకమైన చరిత్ర ఉంది. అణిచివేతకు వ్యతిరేకంగా, బ్రాహ్మణీయ భావజాలానికి వ్యతిరేకంగా ఒక అస్తిత్వ ఉద్యమాలు ఆడ చెలరెగుతున్న టైంలో శివాజీ మహారాజు కొడుకును సంభాజిని ఈ బ్రాహ్మణీయ భావజాల వ్యక్తులు ఉన్న వ్యక్తులు, అదేవిధంగా విదేశీ వ్యక్తులు కుట్రపూరితంగా చంపివేయడం జరిగింది. చంపివేయడమే కాకుండా ఈ శవాన్ని ముక్కలు ముక్కలు చేసి ఈ శవాన్ని ఎవరైతే దానం చేస్తారో ఆ దానం చేసిన వాళ్ళకు కూడా అదే గతి పడుతుందని హెచ్చరించడం కూడా జరిగింది. అయినప్పటికీ దళిత బహుజనుల చైతన్యంతో ఒక మహర్ యువకుడు ఆ ముక్కలన్నిటిని ఒక కాడ పేర్చి సంభాజీ మహారాజు గారిని దానం చేయడం జరిగింది. అదేవిధంగా ఆడ ఆయన జ్ఞాపకంగా ఒక స్తూపం కూడా కట్టడం జరిగింది. తదనంతరం ఆ వ్యక్తిని కూడా వాళ్ళు చంపడం జరిగింది. అంటే చరిత్ర పొడుగునా చూసుకుంటూ పోతే అక్కడ అస్తిత్వ ఉద్యమాలు ఉన్నాయి, దళితుల అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర ఉంది, అదేవిధంగా బ్రాహ్మణీయ భావజాలానికి వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర ఉంది. అదే టైంలో ఆంగ్లేయులు దండయాత్ర చేసినప్పుడు
మహర్ అక్కడ ఉన్న బ్రాహ్మణీయ భావజాల వ్యక్తులందరూ కూడా తూకముడిచినప్పుడు వాళ్లకు మద్దతుగా ఇదే మహర్ వీరులు 500 మంది పోయి మద్దతు ప్రకటిస్తే మీరు అంటరాని వాళ్ళు, నీచులు, దుర్మార్గులు, మీరు మీ అవసరం లేదు, మీ మద్దతు అవసరం లేదు అనే పద్ధతుల్లో వాళ్ళు కించపరిచి వెనుకకు నెట్టేసిన చరిత్ర ఉంది. ఆ టైంలో వాళ్ళకున్న అస్తిత్వాలను కాపాడుకోవడం కోసం, అక్కడున్న ఈ అసమానతలు తొలగిపోవడం కోసం, అక్కడ ఒక సమానత్వం కోరుతూ వాళ్ళు ఈ మహర్, ఈ బ్రాహ్మణీయ భావజాలమైన వ్యక్తుల మీద యుద్ధం చేయడం జరిగింది. అందులో 500 మంది 1000 మంది మీద యుద్ధం చేసి అక్కడ వీళ్ళు గెలవడం జరిగింది. అది డిసెంబరు 31 తారీఖున సమావేశం చేసుకొని ఒక నిర్ధారణ చేసుకున్నారు. డిసెంబర్ 31 చరిత్ర ఈరోజు అందరికీ తెలియాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా జనవరి 1వ తారీఖు విజయం సాధించేళ్ళు, ఆ విజయోత్సవాలు జరుపుకున్న సంఘటనలు ఉన్నాయి. ఆ జనవరి 1వ చరిత్ర కూడా మన నేటి యువతరానికి తెలియాల్సింది. డిసెంబర్ 31 అంటే పబ్బులు, మందులు, బీర్లు, బిర్యానీలు కాకుండా మన పూర్వ చరిత్రలు తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది అనే పద్ధతుల్లో వాళ్ళను సమాయత్తం చేస్తూ అవగాహన కల్పించవలసిన బాధ్యత కూడా మనందరి మీద ఉంటుంది అని గుర్తు చేస్తూ, ఆ జనవరి 1న ఆ వీరుల త్యాగాలకు అనుకూలంగా, మహర్ సైనికుల వీరుల త్యాగాలకు అనుకూలంగా విజయోత్సవం జరుపుకున్నాం. కాబట్టి ఆ రోజు దళిత బహుజనుల విజయోత్సవంగా ఈ బ్రాహ్మణీయ భావజాలం పైన, ఈ అణిచివేతల పైన, అసమానతల పైన జరిగిన ఒక విజయంగా భావించాలి. కానీ నేడు ఆ యుద్ధాన్ని, ఆ విజయాన్ని వక్రీకరిస్తూ ఒక ఆంగ్లేయుల తరపున యుద్ధం చేసిన వాళ్ళు, ఆంగ్లేయులు నిర్మిస్తే ఆ స్తూపానికి మొక్కడము, ఇది జాతిద్రోహం అనే పద్ధతుల్లో చరిత్రను వక్రీకరిస్తుంది. కాబట్టి వక్రీకరించే చరిత్రను తిరిగి పుటల్లోకి మనం చూస్తే 200 సంవత్సరాల క్రితం నుండి మనం వెలికి తీస్తే అక్కడ అసమానతలు కలిగిన వ్యక్తులు, అణిచివేతకు గురైన వ్యక్తులు, నీచంగా మనిషితో కాటే నీచంగా చూడబడుతున్న మనుషులు, వాళ్ళ ఐక్యతతోటి ఆడ యుద్ధం జరిగింది. ఆ ఐక్యత గెలిచింది. బ్రాహ్మణీయ భావజాలానికి వ్యతిరేకంగా, అణిచివేతకు వ్యతిరేకంగా అది జరిగిన ఒక విజయంగా మనం భావించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరొకసారి భీమా కోరేగాం విజయోత్సవ ఆ అమరులకు అందరికీ కూడా జోహార్లు అర్పిస్తూ, జోహార్ భీమా కోరేగాం అమరులకు, జోహార్ భీమా కోరేగాం అమరులకు. పూణేలో మన మహాన్ సైనికులు చేసిన పోరాటానికి అక్కడ విజయోత్సవం కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. అలాగే ఆ యుద్ధంలో మరి అసలు బాసిన అమరులకు మరి నివాళులు కూడా అర్పించుకున్నాం. ఇదే రోజు మరి మనకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి మన అంబేద్కర్ పూణే అక్కడికి పోయి మరి అక్కడ చరిత్రను తీసి, ఆ యుద్ధ వీరుల మరి ఆ చరిత్రను తీసి అవన్నీ కూడా బయటికి తీసి మరి ప్రతి సంవత్సరము మరి అక్కడికి పోయి మన దళిత మహావీరులకు నివాళులు అర్పించి వచ్చేది. మరి ఈ క్రమంలో మరి చరిత్ర ఎట్లా ఉన్నదంటే, ఈస్వాల రాజ్యంలో అంటరాని వాళ్లకు, ఆదివాసీలకు ఆయుధం పట్టుకునే హక్కు లేదు, చదువుకునే హక్కు లేదు, మరి ఆడవాళ్లకు బయటికి వెళ్ళే హక్కు లేదు. ఇట్లాంటి మరి హక్కుల నిరాకరణ ఉన్నది. ఆ సమయంలో మరి బ్రిటిష్ వాళ్లకు, పీస్వాళ్లకు యుద్ధం జరుగుతున్న క్రమంలో మన మహారు సైనికులు మరి డిమాండ్ ఏంటంటే, మాకు సమాన హక్కులు కావాలి, మా అంటరానితనం పోవాలి, మాకు రాజ్యాధికారం కావాలని మరి వీళ్ళు అడగడం జరిగింది. వీళ్ళు అడిగిన దానికి విశ్వ మహారాజులు, మీకు అంటరానితనం పోదు, మీకు అదే విధంగా ఉంటాయి, మీరు యుద్ధంలోకి వస్తే రాండి, లేకపోతే లేదని ఖచ్చితంగా చెప్పినప్పుడు మరి వీళ్ళు ఇంగ్లీషు సైన్యం వైపు వెళ్ళి మరి ఆ యుద్ధంలో పోరాడి ఒక 500 మంది యుద్ధంలో పోరాడి 8,000 మందిని మరి యుద్ధంలో ఓడించడం జరిగింది. మరి అప్పటి నుంచి మరి ఆ యుద్ధ విజయోత్సవాలు, మరి తర్వాత యుద్ధంలో మరణించిన అమరులకు మరి ప్రతి సంవత్సరం అక్కడ
నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. మరి అదే క్రమంలో మనం ఈ జరుగుతున్న మరి ఈ భారతదేశంలో కానీ ఈ దక్షిణ భారతదేశంలో అప్పటి నుంచి మళ్ళా ఈ ఇంగ్లీషు వాళ్ళను కాలక్రమంలో మన రాజు ఏదైతే మళ్ళీ రాజును ఓడగొచ్చిన తర్వాత పీష్వాల రాజ్యం మళ్ళీ వచ్చిన తర్వాత ఈ 4 వర్గాలుగా మరి విభజన చేసి మరి దళితులు ఈ పని చేయాలి, మరి ఏదైతే ఉన్నదో బ్రాహ్మణ ఇప్పుడు మనవాదం చెప్పిన విధంగా బ్రాహ్మణులు ఇక్కడ తల నుంచి వస్తారు, ఆర్యులు ఇక్కడ నుంచి వస్తారు, మరి దళితులు ఆదివాసులు కింద నుంచి వస్తారని 4 వర్ణాలుగా విభజించి మనల్ని మరి ఎక్కడ కాకుండా చేసిరు. ఏదైతే ఆ రాజ్యానికి లొంగిపోయి ఉన్నారో ఇప్పుడు దళితులు అనేవాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఊళ్ళే శవాలు తీసేయడం కానీ ఇక ఏవైనా ఇప్పుడు మలమూత్రాలు తీసేయడం కానీ లొంగిపోయిన వాళ్ళు ఇటున్నారు. మేము లొంగమని చెప్పిన వాళ్ళు ఆదివాసులు అడవిలలో పోయి ఉన్నారు. మరి అదేవిధంగా ఇప్పుడు మనకు రాజ్యాధికారము మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి అంబేద్కర్ మన కోసం ఎంతో పోరాటం చేసి మరి రాజ్యాంగాన్ని రచించిండు, మన కోసం ఎన్నో హక్కులు కల్పించిండు, ఎన్నో రిజర్వేషన్లు కల్పించిండు. మరి అవిటి కోసం మనము మాట్లాడాలి, మనం అందరం ఒక్కటి కావాలి, ఒక్కటై ఆ రాజ్యాధికారం కోసము ప్రయత్నం చేస్తేనే మనకు మరి రాబోయే తరానికి మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి నేను ముగిస్తున్నాను. జోహార్ అమర వీరులకు, జోహార్ భీమా కోరేగాం అమర వీరులకు, జోహార్ భీమా కోరేగాం అమర వీరులకు. మహారాష్ట్రలోని పూణే ప్రాంతంలో భీమా కోరేగాం గ్రామంలో 1817-18లో మహార్ అనే సైనికులు బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాటం చేసి అణిచివేతకు ఆక్రమణలకు వ్యతిరేకంగా ఫైట్ చేసి మాకు స్వాతంత్రం కావాలనే యుద్ధం ప్రకటించి ఆ యుద్ధంలో జనవరి 1, 1818లో అమరులై ఆ అమరులకు మనం ఈరోజు కాసిపేట మండలంలో అంబేద్కర్ బొమ్మకాడ జోహార్లు అర్పించడం చాలా గర్వకారణం. ఎందుకంటే నేటికి అప్పటి నుంచి ఉన్న అణిచివేత నేటికి కూడా అదే అణిచివేత మన ప్రాంతంలో కొనసాగుతుంది. బ్రాహ్మణీయ తత్వం, అణిచివేత, ఆక్రమణలు, దీనికి వ్యతిరేకంగా మనం పోరాటం విజయోత్సవ ఉనికి పుచ్చుకొని మనం అణిచివేతకు వ్యతిరేకంగా ఇప్పటికీ కూడా మనం పోరాటం చేసి ఆ హక్కులు అనేటిది ఇంకా సాధించుకోవాలనేది భీమా కోరేగాం విజయ్ దివాస్ సందర్భంగా హాజరైన అందరికీ జై భీములు. భారతదేశ చరిత్రలో భీమా కోరేగాం యుద్ధవీరులది ఒక ఘనమైన చరిత్ర. ఎందుకంటే ఈ దేశంలో మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ దాదాపు 2000 సంవత్సరాలుగా ఈ దేశంలో మనం ఉన్నటువంటి ఈ మూలవాసనం మన ఎస్సీ ఎస్టీ బీసీ అయినటువంటి బహుజన కులం అయినటువంటి మనం ఎప్పుడో ఒక 2,500 సంవత్సరాల కింద దక్షిణాసియా నుండి వలస వచ్చిన ఆర్యులు మనకున్నటువంటి ద్రావిడ సంస్కృతిని సింధు నాగరికతను ధ్వంసం చేసి రాజ్యాధికారాన్ని చేజిక్కించుకున్నారు. అప్పటి నుండి మనలను చాతుర్వర్ణ వ్యవస్థ ద్వారా 3 వర్ణాలుగా మనుషులను విభజించి వాళ్ళు మనల్ని పరిపాలిస్తున్నారు. మన మూలవాసనమైన మనల్ని శూద్రులుగా పరిగణిస్తూ మనకు ఎలాంటి హక్కులు స్వేచ్ఛ లేకుండా బానిసలుగా వాడుకుంటుంది ఇప్పటి ఉన్నటువంటి ఈ మనవాద బ్రాహ్మణ వర్గం. కాబట్టి ఆ ఒక బ్రిటిష్ వాడి హాయంలో ఉన్నటువంటి మన ఈ మహార్లో ప్రసాదులు అనే అంటరాని జాతుల వారు చాలా బలీయమైనటువంటి పోరాట శక్తి గల వ్యక్తులు. కాబట్టి వాళ్ళకు ఈ ఒక బ్రాహ్మణుడు తప్ప ఒక 3 క్షత్రియుడు బ్రాహ్మణుడే ఆయుధాలు పట్టాలి, మిగతా వాళ్ళు లేదని చెప్పి మళ్ళీ నిరాకరించారు. అయినా కానీ ఆ వివక్షల గురించి ఆంగ్లేయుడు మన యొక్క ఈ అంటరాని శక్తుల యొక్క శక్తి తెలుసుకొని వీళ్ళకి సైనికులుగా చేర్చుకోవడం జరిగింది. భీమా కోరేగాం అనే యుద్ధంలో మొట్టమొదట ప్లాసీ యుద్ధం 1757లో ఈ దేశంలో బ్రిటిష్ వాళ్ళు అడుగుపెట్టడానికి ఈ దేశం మూలవాసనమైన మన అండతోటే ఈ బ్రాహ్మణ పీష్వాల సైన్యాలను ధ్వంసం చేసి ఓడించి మొట్టమొదట అధికారంలోకి వచ్చింది. ఆ క్రమంలోనే 1818లో మహారాష్ట్ర మరాఠా సామ్రాజ్యాన్ని కూల్చి ఈ యొక్క భీమా కోరేగాం యుద్ధంలో భీమా నది ఒడ్డున జరిగిన కోరేగాం గ్రామం వద్ద జరిగిన యుద్ధంలో
ఈ మహార్ సైనికుల ధైర్య సాహస వీళ్ళు 500 మంది కొన్ని వేల మంది పీష్వా సైన్యాలపై దాడి చేసి గెలిచడం వల్ల బ్రిటిష్ సామ్రాజ్యవాదం ఈ దేశంలో అది సుస్థిరపడ్డది. మనం ఎందుకంటే చాలామంది అంటారు ఇప్పుడు ఆంగ్లేయులకు మనం మద్దతు ఇచ్చి సపోర్ట్ చేస్తాం, కానీ వాస్తవం తెలుసుకోవాలి. ఈ బ్రాహ్మణ వర్గమైనటువంటి ఉన్నది ఈ పీష్వాలు మనలను, ఈ శూద్రులు, ఈ దేశం మూలవాసులమైన మనలను ఎప్పుడు కూడా మనుషులుగా గుర్తించలే. మనకు ఎలాంటి హక్కులు ఇప్పటికీ కూడా వాళ్ళు ఉన్నది 5% మంది. దేశ ప్రధానమంత్రి ఉండి వాళ్ళ మంత్రివర్గంలో ఉన్న ఐఏఎస్లు, సుప్రీంకోర్టు వాళ్ళందరూ కూడా వాళ్ళే. కానీ మనము మన లోకల్ మనకు ఆ స్పృహ లేకుండా పోయింది. మన శూద్రములైనటువంటి ఈ బహుజనులకు స్పృహ లేదు. కాబట్టి మనం ఇంకా వాళ్ళ కింద బానిసలుగానే బ్రతుకుతున్నాం. కాబట్టి ఆ యుద్ధంలో వాళ్ళు ఇలా అండతో జయించినందుకు వాళ్ళు అక్కడ ఒక పెద్ద స్తూపాన్ని కట్టించడం ఎవరు బ్రిటిష్ వాళ్ళు. ఆ భీమా నది ఒడ్డునున్న కోరే గ్రామంలో ఒక పెద్ద స్తూపం కట్టి ప్రతి ఏటా జనవరి 1న వాళ్ళు ఒక విజయ దివాస్ దాదాపు 22 మంది మహావీరులు చనిపోయిన స్మారకంగా స్తూపం కార్యక్రమం పెట్టిండ్రు. అది 1921లో అంబేద్కర్ ఆ స్తూపం దగ్గరకు పోయి ఆ మహావీరుల చరిత్రను బయటి ప్రపంచానికి తెలియజేసి ప్రతి ఏటా ఈ దేశ మూలవాసులైన బహుజనులంతా జరుపుకోవాలని పిలిపియడంతో అప్పటి నుండి అంబేద్కర్ బ్రతికి ఉన్నంత కాలం ఆ భీమా కోరేగాం ఆ విజయ దివాస్లో పాల్గొంటూ ఉండేవాడు. అదే క్రమంలో మనం కూడా ఈ దేశ మూలవాసులు ఇంకా మన బానిస భావజాలం నుండి బయటపడి ఈ దేశ సంపద మనది, ఈ దేశం మనది, కానీ మనం ఆ 5% ఉన్నటువంటి బ్రాహ్మణ వర్గం చేతిలో వాళ్ళ బానిసలుగా కాకుండా చైతన్యవంతం కావాలని ఆ మహర్వీరుల పోరాట శక్తిని మనం స్ఫూర్తిగా తీసుకొని ఈ జనవరి 1 రోజు మందు విందులతోటి మనం జల్సాలు కాకుండా మన జాతికి జరిగిన అవమానాలు మన జాతి చైతన్యవంతం కృషి చేయాలనే లక్ష్యంతో ఈరోజు అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో భీమా కోరేగాం అమరవీరుల సంస్మరణ కార్యక్రమం విజయ దివాస్ కార్యక్రమం జరిపింది. ఎంతో ఈ నేటి తరం తెలుసుకోవాలి ఈ విషయాలు. ఇంకా మనం బానిసత్వంలో ఇంకా బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం ద్వారా ఎన్నో స్వేచ్ఛ స్వాతంత్ర హక్కులను కల్పించిన ఆ అంబేద్కర్ మాటలను వినకుండా అంబేద్కర్ భావజాలం ఉన్న మనలో కూడా వాళ్ళ అగ్రవర్ణాల చెంచాలుగా మారి మన యొక్క జాతికి మనం ద్రోహం చేస్తున్నాం. కాబట్టి ఈ భీమా కోరేగాం విజయ దివాస్ సందర్భంగా మనం ఇప్పటికైనా చైతన్యవంతులై అంబేద్కర్ యొక్క భావజాలాన్ని విస్తృతంగా గ్రామాల్లో పరిచయం చేస్తూ మన యొక్క అంబేద్కర్ భావజాలాన్ని ముందుకెళ్ళడానికి ప్రయత్నించాలని కోరుతూ ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు.